శ్రీరామపురం అనే చిన్న పల్లెటూరు. అక్కడ మట్టి ఇళ్ళు, ధూళి వీధుల్లో జీవనం నడుస్తుంటుంది. ఆ ఊరిలో ఒక మట్టి గుడిసెలో శాంతమ్మ అనే మహిళ తన కుమారుడు అరుణ్ని పెంచుతుంది. తన భర్త మరణించిన తర్వాత ఆమె ఒంటరిగా కూలీ పనులు చేస్తూ బతుకుతూనే ఉంది. అరుణ్ చిన్న వయసులోనే బాధలు చూశాడు. రోజుకి 3 ఏళ్లు అన్నం తినడం గగనమే. అయినా తల్లి ఆశలను నిలబెట్టాలన్న పట్టుదల అతనిలో ఉంది. అరుణ్ ఉదయం పేపర్లు పంపేవాడు. స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం తిరిగి వచ్చి పొలం పనులకు వెళ్తాడు. రాత్రిళ్ళు చీకటి గదిలో నెమ్మదిగా పుస్తకాలు తిరగేస్తాడు. అతని కన్నుల్లో మెరుస్తున్నది మాత్రం ఒకే ఒక్క కల, దేశాన్ని కాపాడే సైనికుడవడం. ఒకరోజు గ్రామానికి ఒక రిటైర్డ్ సఫదార్ వచ్చాడు. గ్రామస్తులకు ఆర్మీ గురించి చెప్పాడు. అతని మాటలు, అతని దుస్తులు, అతని శాలీనం ఇవన్నీ అరుణ్ మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేశాయి. అప్పటి నుండి అతను రోజు ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం మొదలుపెట్టాడు. తన చేతులు గట్టిగా మారేలా కష్టపడ్డాడు. వయసు 18 దాటినప్పుడు అతను ఆర్మీకి అప్లై చేశాడు. పరీక్షలకు గ్రామంలో ఎవరూ సహాయం చేయలేకపోయారు. అయినా పుస్తకాల కోసం పాత పేపర్లు అమ్మాడు. రోజులు గడుస్తున్నా అతని పట్టుదల తగ్గలేదు. చివరికి ఒకరోజు లేఖ వచ్చింది, ఇండియన్ ఆర్మీ ఫిజికల్ టెస్ట్కి హాజరు కావాలేనో అని. అతని ఆనందం అంచనాకు అందకుండా పోయింది. తల్లి కళ్లలో నీరు, అరుణ్ ముఖంలో చిరునవ్వు. ఊరిలో ప్రతి ఒక్కరూ అరుణ్ని ఆశీర్వదించారు. అతను ట్రైన్ ద్వారా నగరానికి బయలుదేరాడు. మొదటిసారి ఊరికి బయటకు వెళ్తున్నాడు. ప్రయాణమంతా తల్లి చేసిన పచ్చడి, ఆమె నెత్తి మీద పెట్టిన నెయ్యే గంధం గుర్తొచ్చాయి. ఫిజికల్ టెస్ట్లో చాలామంది గట్టివాళ్లు ఉన్నా అరుణ్ పట్టుదలతో చేసిన శ్రమ ఫలించింది. రన్నింగ్లో మొదటికొచ్చాడు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్లో కూడా అతని తీరిక లేని ప్రాక్టీస్ ఫలితంగా మొదటి స్థానమే దక్కింది. చివరికి ఫైనల్ సెలక్షన్ ప్రకటన వచ్చిందే. అందులో అరుణ్ శ్రీరామపురం అనే పేరు కనిపించింది. ఆ వార్త విన్న వెంటనే తల్లి అరుణ్ని పిలిచి ఆలింగనం చేసుకుంది. నువ్వు నా గర్వం, నా దేశపు గర్వం అని అన్నది. కథ ఇప్పుడే మొదలైంది. దేశానికి పేదవాడైనా ఒకవాడి త్యాగం ఎలా అవసరమో, దేశభక్తి అనేది ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. అరుణ్ ఇప్పుడు ఒక భారత సైనికుడు. మొదటి రోజే ట్రైనింగ్ క్యాంప్లో అతని జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. తెల్లవారుజామున 4 గంటలకే లేవడం, గంటల తరబడి పరేడ్, హార్డ్ ట్రైనింగ్ ఇవన్నీ అతని జీవనశైలిలో భాగం అయ్యాయి. మొదట్లో శరీరం బద్ధకంగా మారిపోయినా మనసు మాత్రం దృఢంగా నిలిచింది. రోజు తల్లి రాసిన ఒకే ఒక్క లేఖనే అతనికి ప్రేరణగా ఉండేది. నువ్వు కేవలం నా కొడుకే కాదు, దేశపు కొడుకవు అని ఆమె రాసిన మాటలు అతని గుండెల్లో నిలిచిపోయాయి. 1 సంవత్సరం తర్వాత అరుణ్ తన మొదటి పోస్టింగ్కు సిద్ధమయ్యాడు. కాశ్మీర్లోని హిమాలయ ప్రాంతంలోని సరిహద్దులో. అక్కడ మంచు కొండలు, గాలుల మధ్య ఓ చిన్న సైనిక అవుట్పోస్ట్. దేశానికి అతి ప్రమాదకరమైన ప్రాంతం. పదే పదే పాకిస్తాన్ నుండి ముష్కరులు సరిహద్దు దాటి వస్తుంటారు. అరుణ్ ఆ జవాబుదారితనాన్ని గర్వంగా తీసుకున్నాడు. ఒకరోజు రాత్రి చాలా దట్టమైన మంచు పడుతుంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రిలో వెర్రిగాలులు ఊదుతున్నాయి. అకస్మాత్తుగా అలారం మోగింది. ముష్కరులు అటాక్ చేశారు. అరుణ్ తన బృందంతో తక్షణమే బాధ్యతలకెగిసిపోయాడు. ఆ కాల్పుల మధ్య అరుణ్ తన ప్రాణాలను విస్మరించి ఒక గాయపడిన జవాన్ను రక్షించాడు. అతని భుజానికి బుల్లెట్ తగిలింది. అయినా వెనక్కి తగలకుండా ముందుకు పరిగెత్తాడు. చివరకు ముష్కరులను తరిమి కొట్టారు. దేశాన్ని కాపాడారు. రేపటికి పత్రికల్లో పెద్దవాడికి తక్కువవాడికి తేడా లేని నిజమైన దేశభక్తుడు అరుణ్ అనే హెడ్డింగ్ వచ్చింది. రక్షణ మంత్రివర్గం నుండి మెడల్ కూడా వచ్చింది, వీరత పథకం. అరుణ్కి సెలవు వచ్చింది. ఊరికి తిరిగి వచ్చాడు. ఊరిలో ఊరంతా కర్రలతో తల నెత్తిన డప్పు కొడుతూ అతన్ని స్వాగతించింది. తల్లి శాంతమ్మ అతని మెడలో పూలహారం వేసి గుండెలపై ముద్దు పెట్టుకుంది. నా కొడుకు దేశాన్ని కాపాడాడు ఇది అని ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. అరుణ్ అన్నాడు, ఇది నా ఒక్కడి గౌరవం కాదు తల్లి, ఇది మన ఊరి గౌరవం. ప్రతి పేదవాడి కల సాకారం అయినది. అరుణ్ ఊరికి వచ్చాక 2 నెలల సెలవు. అందరూ అతనితో గర్వంగా మాట్లాడేవారు. పక్క ఊర్ల నుండి పిల్లలు వచ్చి అతని ఫోటో తీసుకునేవాళ్ళు. స్కూల్లో పిల్లలతో దేశభక్తి గురించి మాట్లాడే కార్యక్రమం పెట్టారు. అతను పిల్లలకు చెప్పాడు, దేశాన్ని రక్షించడం అంటే బుల్లెట్ తగలడం కాదు, పిల్లలు మన కర్తవ్యాన్ని నిబద్ధతగా చేయడమే దేశసేవ. తల్లి శాంతమ్మ ఒకరోజు అరుణ్ చేతి పట్టుకుని అడిగింది,
ఇక చాలు బాబు, మళ్ళీ వెళ్తావా ఆ మంచు కొండలకు? ఏదే. అరుణ్ నవ్వుతూ తలుపాడు. ఇది నా విధి తల్లి. నా ఊరి ప్రతి తల్లి నన్ను తన కొడుకులా చూసింది. ఇప్పుడు వాళ్ల కోసం కూడా కాపాడాల్సిన బాధ్యత నాది. అంతలోనే ఆర్మీ నుండి ఉత్తరం వచ్చింది. అరుణ్కు ఇంకొక అత్యవసర మిషన్లో పాలుపంచుకోవాల్సిందిగా. ఈసారి అతనికి కశ్మీర్లో నిఘా గుళికల టెర్రస్లపై దాడికి ఆదేశం. అరుణ్ తన తల్లిని ముద్దు పెట్టి ఊరిని విడిచిపెట్టాడు. రాత్రి దాడిలో అతను తన బృందంతో కలిసి ముందుకెళ్లాడు. ఒక పెద్ద టెర్రరిస్టు గ్రూప్ను అరుణ్ గుర్తించాడు. ఫైర్ ఎక్స్చేంజ్లో అతను ముందుగా వెళ్తూ బృందాన్ని రక్షించాడు. ఆ తిక్కర దాడిలో చివరికి విజయం సాధించగా అరుణ్ మాత్రం గాయాల పాలయ్యాడు. బుల్లెట్లు అతని శరీరాన్ని బద్దలయ్యేలా చీల్చాయి. కానీ చివరి శ్వాస వరకు అతను తల ఎత్తి జెండాను గాలిలో పట్టుకున్నాడు. తన ప్రాణం పోతున్నప్పుడు అతని ముఖం మీద తృప్తి ఉంది. ఆ వార్త ఊరికి వచ్చింది. శాంతమ్మ తన కొడుకుని తలకెత్తు గర్వంగా జెండాను పట్టుకున్నాడని విని కన్నీరు పెట్టుకుంటూ అదే జెండాను తన గుండెలపై ఉంచుకుంది. ఊరిలో అతని కోసం పెద్ద ఘన శ్రద్ధాంజలి కార్యక్రమం జరిగింది. అతని సమాధిపైన దేశానికి ఇచ్చిన గొప్ప బహుమతి అరుణ్ అని రాత ఉంది. చివరగా అరుణ్ కథ ఒక ఉదాహరణగా మారింది. స్కూల్ పిల్లలు పాఠాలు చదువుతూ అరుణ్ లాంటి జవాను కావాలి అని కలలు కంటారు. తల్లులు తమ పిల్లలకు అరుణ్లా జీవించు బాబు అని చెప్పడం మొదలుపెట్టారు. మగేపో ఇది ఒక పేద బాలుడు దేశం కోసం ప్రాణం అర్పించిన కథ. అర్హత, ధైర్యం, త్యాగం అనేవి పదవుల వల్ల కాదు, మనసు వల్ల వస్తాయని చెప్పే కథ.